కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కమ్యూనిటీ హాల్లో వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 నుంచి 25 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇక నవరాత్రి వేడుకల్లో భాగంగా సహస్ర చండీ యాగం వైభవంగా కొనసాగుతోందని పురోహితులు వెల్లడించారు. రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 2 విడతలో యజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 150 మంది వేద పండితులు 11 రోజుల పాటు వేద మంత్రోచ్చరణలతో యజ్ఞాన్ని చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. మన కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో గల విశేషమైనటువంటి కమ్యూనిటీ హాల్లో అత్యంత వైభవోపేతంగా వారాహి నవరాత్రులు చాలా అత్యంత వైభవోపేతంగా ఈరోజు 3వ రోజులోకి చేరుకున్నాము. ఇది 25వ తారీఖు తొలి ఏకాదశి వరకు చాలా దేదీప్యమానంగా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు 108 చండీ పారాయణలు, 108 చండీ హోమాలు, అలాగే అంతర్గత వారాహి అనుష్ఠానము, అంతర్గత వారాహి హవనము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు 54 మంది ఉదయము, 54 మంది సాయంకాలము చండీ హోమాలు ఆచరిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉన్నారు. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం విశేషంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతోంది. కావున ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నారో చక్కగా వారందరూ కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారిని సేవించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరు. 25వ తారీఖు ఉదయం చండీ హోమం పూర్తయిన తర్వాత విశేషమైనటువంటి మహాపూర్ణాహుతి, అలాగే 25వ తారీఖు స్థిరవారం రోజు సాయంకాలం శివపార్వతుల యొక్క శాంతి కళ్యాణం కలదు. కాను భక్తులందరూ ఇదే ఆహ్వానం, ఖచ్చితంగా రండి అమ్మవారిని